ఒక పాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యే వరకు ఆనియన్స్ వేసుకొని ఆ తర్వాత గరం మసాలాలు వేసుకోవాలి. గరం మసాలాలు అంటే మిరియాలు, యాలకులు, లవంగాలు, జాపత్రి, షాజీరా, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు ఇవి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న క్లీన్ చేసుకున్న చికెన్ దీంట్లో వేసేయాలి. దీంట్లో వేసేసి బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. ఏ కర్రీలో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ బాగా కుదురుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత అది మొత్తం ఆ ఫ్లేవర్ మొత్తం ఆ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని కలుపుకున్న తర్వాత బాగా కొంచెం మగ్గేటట్టు అనిపిస్తుంది కదా, అప్పటి వరకు కలుపుకున్న తర్వాత రైస్ వేసేసుకోవాలి. మనం ఎంత అయితే వండుతున్నామో అంత క్లీన్గా కడిగేసుకున్న రైస్ వేసేసుకున్న తర్వాత 1 లీటర్ పాలు తీసుకున్నాను నేను. దాంట్లో సరిపడా నీళ్లు పోసుకొని బియ్యానికి ఎన్నైతే సరిపోతాయో అంత వాటర్ పోసుకొని, లేదంటే మీరు ఎంత సరిపోతే అంత పాలే వేసుకోవచ్చు. అంతవరకు టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. బట్ నేను హాఫ్ పాలు హాఫ్ వాటర్ 2 యాడ్ చేసి వేస్తున్నాను అన్నమాట. అట్లా వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. దానికి ఎంత సరిపోతుందో అంత, మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టకుండానే అన్నం ఉడికే వరకు మూత పెట్టకుండానే 80% వరకు ఉడికే వరకు మూత పెట్టకుండానే ఉంచాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు ఆ అన్నం అట్లా ఉడుకుతుంది అని మనకు అనిపిస్తుంది చూడండి, అప్పటి వరకు కూడా మూత పెట్టుకోకుండానే ఉడికించాలి. అయితే ఒక 2-3 పచ్చిమిరపకాయలను మిడిల్లోంచి ఇట్లా మీడియం సైజ్ కట్ చేసుకొని అవి వేసేసుకోవాలి. దాంట్లో వేసేసుకున్న తర్వాత అన్నం ఉడుకుతుంది అని మనకు అనిపించే వరకు ఓపెన్గా ఉంచి దాన్ని కలుపుతూనే వండుకోవాలి. ఇట్లా అన్నం ఉడుకుతుంది అని మనకు అనిపించినప్పుడు ఆ వాటర్ ఇంకిపోయేటట్టు ఒక మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత మొత్తం ఆ వాటర్ క్వాంటిటీ మొత్తం అయిపోయి అన్నం మొత్తం ఎంత సూపర్గా అవుతుంది అంటే ఈ పులావ్ మీరు ఒక్కసారి తింటే మర్చిపోలేరు. అసలు మీరు హోటల్లో కూడా తిని ఉండరు, అంత టేస్టీగా కుదురుతుంది ఈ పులావ్. కాకపోతే నేను హాఫ్ పాలు యాడ్ చేశాను అండ్ హాఫ్ వాటర్ యాడ్ చేశాను. బట్ మీకు కావాలంటే మీరు మొత్తం పాలే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, చూడడానికి అసలు ఎంత యమ్మీగా కనిపిస్తుంది, ఎంత టేస్టీగా కనిపిస్తుంది అంటే టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది. మేమంతా ఒక్క హోటల్లోనే ఫినిష్ చేసేసాం, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నాకైతే ఈ టేస్ట్ చాలా ఇష్టం అండి. మన హోటళ్ళలో కూడా అసలు మనం హోటల్కి వెళ్ళడమే మర్చిపోతాం, ఇంట్లో ఇట్లా ట్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి దీని టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. యమ్మీ టేస్టీ చికెన్ పులావ్ మిల్క్తోని ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎంత యమ్మీగా ఉంటుందంటే మనం మళ్ళీ తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇది చూడడానికి ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుంది అంటే టేస్ట్ కూడా అంత బాగా కుదురుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.